ఈ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అమరావతి. ఈ అమరావతి నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా ఇది మాహిష్మతి సామ్రాజ్యం కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఇది ఎక్కడో ఫారెన్ లొకేషన్ కాదు, ఏదో సైఫై సినిమా లొకేషన్ కూడా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మాణం అవుతున్న అమరావతికి సంబంధించిన ఫోటో. ఈ నగర నిర్మాణ ప్లానింగ్ మొత్తాన్ని డిజైన్ చేసింది ఎవరో అల్లాటప్ప వ్యక్తులు కాదు, లండన్ అండ్ అమరావతి గురించి చక్కగా వివరించాడు. మాహిష్మతి నగరంతో పోలుస్తూ మంచి క్రియేటివిటీ కదా, కేస్ స్టడీ అట. ఇప్పుడు ఈ వీడియో చూడండి. अमरावती ये शहर अगर बन गया ना भाई साहब तो ये माहिष्मति को पीछे छोड़ देगा। आप इस फोटो को देखो, ये कोई फॉरेन लोकेशन नहीं है, ये कोई साईफाई मूवी का सीन नहीं है। ये भाई साहब आंध्र प्रदेश की नई बनने वाली राजधानी अमरावती का फोटो है। ये जो शहर का नक्शा देख रहे हो ना, ये किसी अरे गहरे नत्थु किरे ने नहीं बनाया, ये लंदन और सिंगापुर की बड़ी बड़ी आर्किटेक्चर। అదేంటి ఇతను కూడా సేమ్ టు సేమ్ చెప్తున్నాడు, భాష మాత్రమే మారింది. ఎవరిని కాపీ చేశారు ఇప్పుడు చూడండి. ఇది ఒరిజినల్ వీడియో. ఇతను ఒరిజినల్ యూట్యూబర్, మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతనికి. బిజినెస్ కోచ్ సిఏ రాహుల్ అని ఇతను చాలా అంశాలపై వీడియోలు చేస్తూ ఉంటాడు. మంచి మ్యూజిక్ ఎఫెక్ట్స్తో చాలా మంచి కేస్ స్టడీ చేసి వీడియోలు చేస్తాడు. ఇతను ఒరిజినల్ యూట్యూబర్. ఈ కంటెంట్ ఇతనిది. కానీ మనోడు దీన్ని కాపీ చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఆయన వాడిన విజువల్స్, ఆయన వాడిన పదాలు అచ్చుగుద్ది అవే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేసి ఎవరికి తెలుస్తుందిలే మనోళ్ళు అంతగా హిందీ చూస్తారా అనుకున్నాడో ఏమో, కాపీ చేసేసాడు. సరే ఏదైనా ఒక వీడియో చేశాడేమో అనుకుని మిగతా వీడియోలు కూడా చెక్ చేస్తాను. ఇంకో వీడియో చూడండి. ఇకపై జియో మనల్ని ఆనందంగా ఉండనిచ్చేలా లేదు. అనంత్ అంబానీ పెళ్లి సెలబ్రేషన్ చూసి అదేదో మన ఇంట్లో జరుగుతున్నట్టుగా అందరూ సంబరపడిపోతున్నారు. ఆ పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ వేసుకున్న ఒక్కో డ్రెస్ ఖరీదు 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్ల వరకు ఉంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ పెళ్లికైన ఖర్చు మొత్తాన్ని కూడా మన దగ్గర నుంచే వసూలు చేశాడు ఈ అంబానీ. కొన్ని సంవత్సరాల క్రితం తిండి, బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందిలే అనుకుని బతికేసేవాళ్ళం. సరిగ్గా అదే సమయంలో ఈ అంబానీ ఎంట్రీ ఇచ్చి, లేదు తిండి, బట్ట, ఇల్లుతో పాటు మీకు ఇంటర్నెట్ కూడా కావాలని చెప్పి బలవంతాన ఫ్రీ ఇంటర్నెట్ని మనకు అలవాటు చేశాడు. మెల్లగా జనాలంతా ఈ ఇంటర్నెట్కి అలవాటైపోయాక మార్కెట్లో వస్తువుల రేట్లు ఎలా అయితే పెరిగిపోయాయో అదే విధంగా మనోడు జియో రీఛార్జ్ రేట్లు కూడా చూసారా? ఇప్పుడు ఒరిజినల్ వీడియో చూడండి. जियो भी अब जीने नहीं देगा। खुश हो रहे थे ना तुम अनंत अंबानी की शादी देख के, खर्चा तुम ही से वसूल कर लिया मोटा भाई ने। पहले आदमी का काम रोटी कपड़ा मकान में चल जाता था, पर मोटा भाई ने आदत लगाई कि नहीं, रोटी कपड़ा मकान के साथ इंटरनेट की आदत डालो, डेटा की आदत डालो। अब डेटा की जब आदत डल गई तो आटे के साथ साथ डेटा भी महंगा हो गया। సో మనోడు ఎప్పుడు ఒరిజినల్ వీడియో రిలీజ్ అవుతుందా అని చూసి కనిపెట్టి వెంటనే వితిన్ 2 days కంటెంట్ రెడీ చేసుకొని కేస్ స్టడీ అని పేరు పెట్టి రిలీజ్ చేస్తున్నాడు. ఇలాంటి కంటెంట్ దొంగలకి, కాపీయర్స్కి లక్షల సబ్స్క్రైబర్లు, లక్షల వ్యూస్. ఇలాంటి దొంగలు పెద్ద పెద్ద యూట్యూబర్లు, కష్టపడి పనిచేసేవాళ్ళు. మేము చూస్తాం, ఫేమస్ జర్నలిస్టుల వీడియోలు చూస్తాం, చాలామంది ప్రముఖులు ఉన్న వాళ్ళందరినీ చూస్తాం. కానీ ఇన్పుట్స్ తీసుకొని మన ఓన్ ఐడియాలజీని, మన కష్టాన్ని, మన వర్క్ని అందులో పెట్టి వీడియో చేస్తాం. అంతేగాని ఇలా కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్గా పదాలతో సహా కాపీ కొట్టేసి పోస్ట్ చేస్తూ ఉంటే జనాలు కనీసం గుర్తించడం లేదు. చాలామంది నాకు సలహా ఇవ్వచ్చు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు, నువ్వు ఎంతమంది నన్ను చూస్తావు, 3 మంది చేసుకున్నారు, వీలైతే నువ్వు చేసుకో, ఇప్పుడు నీ ఏడుపు ఏంటి అని కామెంట్స్ పెడతారు. ఇది ఏడుపు కాదు, ఒరిజినల్ కంటెంట్. ఇప్పుడు నా కంటెంట్ అయినా ఎవరైనా దొంగతనం చేస్తే ఎవరు చేస్తున్నారో కూడా మనకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో ఇలాంటి దొంగతనాలు, సైబర్ దొంగతనాలు బోర్డు జరుగుతున్నాయి, కాంటెంట్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంతమందినైనా మనం కాపీరైట్ క్లెయిమ్ చేయగలం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇతనికి ఫేక్ కంటెంట్, ఫేక్ కేస్ స్టడీస్, మొత్తం కాపీతో వీడియోస్ చేస్తుంటే లక్షల్లో ఫాలో అవుతున్నారు జనాలు. కనీసం తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను మీ ఇన్ఫర్మేషన్ కోసం. నా కంట్లో పడ్డ లేటెస్ట్ 2 వీడియోలు ఇవి. ఇక మొత్తం చెక్ చేస్తే ఈ సార్ గారు అన్నీ కాపీ పేస్టే.